దువ్వాడ శ్రీనివాస్ నోటి దూకుడు తప్ప రాజకీయాల్లో అతను పెద్దగా సాధించిందేమీ కనిపించదు. అయితే వైసీపీలో జగన్ ఆశీస్సులు కావాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఇదే కావటంతో ఎమ్మెల్సీ అయ్యాడు. ముఖ్యంగా చంద్రబాబును, పవన్ ను వ్యక్తిగతంగా దూషిస్తూ వైసీపీలో హైలైట్ అయ్యాడు. పవన్ వైవాహిక జీవితం గురించి పదే పదే విమర్శలు గుప్పించి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో జగన్ ఏరి కోరి అతన్ని ఎమ్మెల్సీని చేశారు. ఇప్పుడు ఇలాంటి దువ్వాడ ఫ్యామిలీ లైఫ్ రచ్చకెక్కింది. భార్య బిడ్డలే అతని మీద విమర్శలు గుప్పుమనిపిస్తున్నారు. దాంతో ఆ సిక్కోలు నేత అందరికీ ఒక రేంజ్ లో టార్గెట్ అవుతున్నాడు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం రచ్చకెక్కింది. అతని ఇంటి కూతుళ్లిద్దరూ నిరసనకు దిగారు. తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటానికి దిగారు. ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. కొన్నాళ్ల కిందటే దువ్వాడ శ్రీను అక్కవరం దగ్గర ఇల్లు కట్టుకుని మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నాయకుల మీద మితిమీరిన నోటి దురుసుతో విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనుకు 2021లో జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, 2006లో జెడ్పీటీసీగా గెలిచి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యంలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కల్ నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యాడు. తర్వాత వైసీపీలో చేరి 2014లో టెక్కలి ఎమ్మెల్యేగా, 2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నాడు. జెడ్పీటీసీగా తప్ప ఇంకెప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవని దువ్వాడను అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు జగన్ ఎమ్మెల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ టెక్కలి అసెంబ్లీ సీట్ ఇచ్చి తానే వచ్చి ప్రచారం కూడా చేశారు. అయినా సరే దువ్వాడ 34,000కు పైగా ఓట్ల తేడాతో వరుసగా 4వసారి కూడా ఓడిపోయాడు. ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. అప్పట్లో జిల్లాకు వచ్చిన జగన్ టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే దువ్వాడ భార్య వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్ను కలిసి తన భర్త మీద ఫిర్యాదు చేశారు. ఆ తరువాత పరిణామాలతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ వాణిని నియమించారు. అయితే టెక్కలి సీటు మాత్రం శ్రీనుకు కేటాయించడంతో తాను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నట్లు వాణి ప్రకటించారు. దీంతో కంగుతిన్న వైవి సుబ్బారెడ్డి సహా వైసీపీ నాయకులు ఆమెకు నచ్చజెప్పి కుటుంబ వ్యవహారాలను కొంతమేర సెటిల్ చేశారంటారు. అయితే మరో ఇల్లు కట్టుకున్న దువ్వాడ అక్కడ సెకండ్ ఫ్యామిలీ పెట్టారంటారు. దువ్వాడ శ్రీను మరో మహిళతో కలిసి సహజీవనం చేస్తుండటంతో తమ భవిష్యత్తు మీద బెంగతో ఆయన కూతుళ్లు తమ సంగతేంటో తేల్చాలంటూ ఆందోళన చేపట్టారు. దువ్వాడ శ్రీను ఇంటి ముందే కూతుళ్లు కారులో కూర్చుని తండ్రిని కలవటానికి చాలాసేపు వెయిట్ చేశారు. బయట నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దాంతో కూతురు హైందవి మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఆయనదే ప్రూవ్ అయిపోయింది కదా, నిన్న వీడియోలో ఆయన అటాక్ ఇవ్వడం జరిగింది కదా. నిన్న మా మీద ఆయన అటాక్ చేశారు. ఇంత పెద్ద మార్బుల్ రాడ్ తో మమ్మల్ని కొట్టడానికి ట్రై చేశారు, నన్ను ఇలా లాగడానికి ట్రై చేశారు, మా పిన్నిని అలా అటాక్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆయన అటాక్ ఇచ్చి మా మీద బ్లేమ్ చేస్తున్నారు. అదంతా పోనీ మేము ఎక్కడైనా అటాక్ ఇచ్చినట్టు ఏ వీడియోలైనా ఉందా? డోర్ ఓపెన్ చేయలేదు కాబట్టి మొన్న వెయిట్ చేసాం, నిన్ను కూడా డోర్ ఓపెన్ చేయలేదు కాబట్టి డోర్ ఇరుగొట్టి లోపలికి రావాల్సి వచ్చింది. ఆస్తులు కోరుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎలాగైనా కోర్టుకు వెళ్ళొచ్చు, ఎలాగైనా తెలుసుకోవచ్చు. ఆస్తులు రావడం అనేది పెద్ద విషయం కాదు. మేము మా డాడీతో, మా మమ్మీతో ఎలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ మా మమ్మీ నుంచి వస్తుందో మా డాడీ నుంచి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అర్ధరాత్రి దాకా వేచి చూసినా తండ్రి పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని కన్నీరు పెట్టారు. తండ్రిని తమతో కలవకుండా చేస్తున్నది ఆయనతో ఉంటున్న మహిళేనని, తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని అంటున్నారు. భర్త వ్యవహారం మీద వాణి కూడా
తీవ్రంగా స్పందించారు. దువ్వాడ శ్రీను ఎవరి ట్రాప్లో పడ్డారో తెలియదని, తమ కుటుంబం రోడ్డున పడ్డదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పుపడిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్ పద్ధతి పాడు ఉందండి. మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డ్యామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి. అది ఫైనల్ కదా. తమ కుటుంబ సమస్య పరిష్కరించాలంటూ ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టానని, తన భర్త శ్రీనుతో ఉన్న మహిళ మోసగత్తె అని చెప్పుకొచ్చారు. ఆ మహిళను బయటకు పంపించే వరకు పిల్లలతో కలిసి పోరాటం చేస్తానంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద తీవ్ర విమర్శలు చేసిన వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. తెలుగువాడు ఏకపత్ని వ్రతుడిగా ఉండాలని, ఒకే స్త్రీతో సంసారం మన సంప్రదాయమని బలమైన డైలాగులే పేల్చారు. కట్ చేస్తే ఇప్పుడు సదరు దువ్వాడ శ్రీనివాస్ సెకండ్ ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కింది. భార్యా బిడ్డలను వదిలిపెట్టి పెళ్లయిందో లేదో తెలియని రెండో మహిళతో ఆయన సహజీవనం చేయడం వివాదాస్పదంగా మారింది. తమకు అన్యాయం చేస్తున్నాడంటూ అతని భార్య, కూతురు రోడ్డు మీదకొచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి వచ్చింది. దాంతో ఇప్పుడు దువ్వాడ సోషల్ మీడియా జనసైనికులకు దొరికిపోయాడు. ఇక ఇప్పుడు దువ్వాడ కొత్త డ్రామాకి తెరలేపాడు. అప్పట్లో కూటమి నేతల మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పర్యవసానాలకు భయపడుతున్నాడో, ఫ్యామిలీ రచ్చతో కంగారు పడుతున్నాడో కానీ తన దగ్గర తుపాకీ ఉందని, దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. కొంతమంది ఆయన ఇంటి దగ్గర రెక్కీ చేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయట. ఇదే విషయమై జూలైలో కూడా టెక్కలి పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తులెవరో తెలియదంటూనే వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు 4+4 గన్మెన్ కేటాయించాలని ప్రభుత్వానికి కూడా